హలో అండి, నేను మీ సరళ ఎస్డి వ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్. ఇదిగోండి, చీకటి పడిపోతుంది అనమాట. 10 నిమిషాల్లో ఎంత తేడా ఉందో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. కాకపోతే నా ఆలోచన ఏంటంటే, ఈ వర్షాల్లోనే కొమ్మల్ని ప్రాపగేట్ చేసిన గ్రీన్ బకెట్లో మీకు చాలాసార్లు కవరేజ్ చూపించాను కదా, అవి నాటుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, చేతులు అయితే కడిగేసుకున్నా అంటే మొక్కలన్నీ పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, టెర్రస్ అంతా ఎంత తడితడిగా ఉందో. దాదాపు 6:30 దాటిపోయిందనమాట. అందుకని అసలు ఈ మొక్కల్ని ఎలాగైనా తీసేయాలని చెప్పేసి ఇవ్వండి ఇలా పెట్టేసి నీళ్ళు పోసేసాను అనమాట. మళ్ళీ మార్నింగ్ లేచి వాటిని మళ్ళీ నీట్గా సర్దేశానులండి. అవి తర్వాత చూపిస్తాను. వీడియోలోకి వెళ్తే చూడండి, టెర్రస్ అంతా ఎంత తడితడిగా ఉందో. చిత్తడిగా ఉంది కదా. ఇదంతా కంపోస్ట్ బిన్లో ఉన్నది కింద వేసేసి ఇందులో కూడా మొక్కలు పెట్టేసా. ఏవి ఖాళీ దొరికితే అందులో పెట్టేశాను అనమాట. ఇదిగోండి, ఈ బకెట్ అనమాట. ఈ గ్రీన్ బకెట్లో నేను నాటు గులాబీలు, క్రీపర్ రోజెస్ అందులోనే నాటాను. తర్వాత 2-3 సార్లు ఇందులో ఏం మిక్స్ చేయలేదండి, ఒట్టి మట్టి ఇసుక మాత్రమే. ఇందులో చాలా చాలా ఇదిగోండి, ఎంత ఇట్లా విడివిడిగా ఉన్నాయి కదా, ఎంత లోతుగా ఉన్నాయి వేర్లు ఎంత పెద్దగా అయిపోయాయి చూడండి. అయినా కూడా నేను ఇంకా సపరేట్ చేసి ప్రాపగేట్ చేయలేదు. ఈ వర్షానికి అవి పెరిగిపోతూ ఉన్నాయి, తర్వాత పెద్దవి అవుతున్నాయి అన్నమాట. ఇంకా నేను సపరేట్ చేయకపోతే కష్టం అని చెప్పేసి అప్పటికప్పుడు అంటే 5:30 దాటిన తర్వాత టకటక పైకి వెళ్ళాను. కొద్దిగా వర్షం తెరపించింది, అయినా తడి ఆరలేదు చూడండి. మామూలుగా చేత్తో తీసే ప్రయత్నం చేశాను, కానీ అసలు వీటికి నేను నాటిన కొమ్మలకి మళ్ళీ మొలకలు రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఏదో ఒకటి ఇదిగో చూడండి ఎంత బలవంతంగా తీయాల్సి వస్తుందో. చూడండి, ఇదిగోండి, ఆ కింద పండిన ఆకులు అవన్నీ తర్వాత తీసేసానులేండి. ఇది కంపోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది ఇందులో ఈ క్యాన్లో, ఎల్లో క్యాన్లో కంపోస్ట్ చేసుకున్నా. దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నా. ఆ కంపోస్ట్ అంతా కింద వేసేసాను. ఒక్కొక్క మొక్కను తీసేస్తున్నా. చూడండి ఎట్లా వస్తున్నాయో. కింద ఆకులన్నీ కుళ్ళిపోతున్నాయి. నేను చాక్లెట్ డబ్బాలు తీసుకొస్తారేమో వాటిల్లో పెట్టేసుకున్నాము. తొట్లో అడిగితే అరుస్తారని చెప్పేసి, అంటే లాస్ట్ ఇయర్ అవి పెరిగిన మొక్కలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి కొమ్మలుగా పెట్టేశాను. అందులో చాలా రోజులు అవుతుందండి. మీకు ఈ గ్రీన్ బకెట్ చాలాసార్లు చూపించాను. ప్రీవియస్ వీడియోలో నేను ఇందులోనే నాటు గులాబీ, క్రీపర్ రోజెస్ చూపిస్తున్నాను కదా, ఇందులోనే నాటాను అనమాట. ఆ బకెట్ విరిగిపోయింది. ఇదిగోండి ఎంత పెద్దగా బలంగా వచ్చేస్తాయి చూడండి. ఇంకా తీయకపోతే పాపం వాటికి బలం సరిపోదు. అందుకని చెప్పేసి వీటికి మళ్ళీ మొగ్గలు వచ్చే టైం కూడా అయింది. కొన్నిటికి మొగ్గలు కూడా వస్తున్నాయి. తర్వాత మిల్లీబగ్స్ కూడా వస్తున్నాయి. తర్వాత పేనుబంక అంటారు కదా, అవి కూడా వస్తున్నాయి అన్నమాట. అట్లా ఒక్కొక్కటి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మట్టిని కూడా నేను యూజ్ చేసుకోవాలి. ఇంకా సారం ఏమీ లేదనమాట ఇందులో. ఈ మట్టిని కూడా యూజ్ చేసుకోవాలి. టకటక తీసేస్తున్నా. చీకటి పడేలోపు ఇప్పుడు ఇదిగోండి, మట్టి చూడండి ఎట్లా ఉందో. అదనమాట. కనిపించినాయన్నీ ఏవేవి ఖాళీ ఉన్నాయో అన్నీ టకటక దగ్గర తెచ్చిపెట్టేసుకున్నా. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాలు ఉంటే లైటింగ్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఏది కనిపిస్తే అది ఇదిగోండి ఖాళీ చేసేసా, మట్టి వేసేసా. ఇదిగోండి ఇట్లా పెట్టేశాను అనమాట. పెట్టేసి ప్రస్తుతానికి ఈ క్యాన్లో ఎర్రమట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి. ఇదిగోండి, ఈ ఆయుధం ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోకుండా నేను చేతితోటి తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు టైం సరిపోదు అందుకనమాట. అంటే డే అంతా నేనేం వేస్ట్ చేయలేదు. ఇదిగోండి, ఇది గమనించారా? పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మనం కొమ్మను ఇట్లా కట్ చేస్తాం కదా, దీన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అది కూడా పెట్టేశాను. దానికి కూడా వేర్లు వచ్చాయి చూసారా. చామంతి మొక్కలో ఏది వేస్ట్ చేయడం ఇష్టం లేక అట్లా పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఈ 3 మిగిలాయి. అంటే గ్రీన్ చామంతి కూడా ఉంది అనుకుంటున్నా ఇందులో. అది కూడా ఒకటి పెట్టాను.
ఇప్పుడు వీటన్నిటికీ నీళ్లు పోయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డల్ అవుతుంది లైటింగ్. ఈ మూడిట్లో మట్టి కూడా వేసేసాను అనమాట. అన్నీ అక్కడున్న మట్టి అంతా క్లీన్ చేశాను. మళ్ళీ వర్షం పడితే లేదు అంటే మాత్రం ఊడ్చాల్సిందే. సరే టైం దొరికితే ఊడ్చేద్దామని డిసైడ్ అయిపోయా. ఇట్లా మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా 2 వేళ్ళతో మొక్కను మధ్యన ఇట్లా పెట్టేసి మట్టిని ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనం మిగిలిన మట్టిని అందులో పోసుకోవచ్చు అనమాట. ఒకవేళ వెల్తిగా ఉంది అనిపిస్తే. నేను అదే పని చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మట్టి అంతా ఖాళీ చేశాను చూడండి. మూడిటికి మాత్రం అదిగోండి 2 వేళ్లతోటి అట్లా ఆ మట్టి అదిగోండి ఇట్లా పట్టి ప్రెస్ చేసుకుంటే ఈ మిగిలిన మూడింటిని కూడా ఏదో ఒక దాంట్లో అయితే పెట్టేసేయాలి. చూడండి టెర్రస్ ఎంత రోతగా ఉందో. మళ్ళీ దాన్ని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. ఇంకా నీళ్లు తీసుకొని వచ్చేసి వాటికి పోయాలి ఇప్పుడు. ఎందుకంటే చూడండి టెర్రస్ అంతా ఎట్లా ఉందో. ఇది ఎప్పుడు ఓపెన్గా ఉండి నేను మొక్కలకి నీళ్లు పోయడానికి యూజ్ చేస్తాను. ఇవి 2 మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అంతకుముందు వీడియో తీశాను కదా. క్యాన్ ఎందుకు అట్లా పచ్చగా ఉంది అంటే నీళ్లు మనం స్టాక్ పెట్టినప్పుడు ఎండ తగిలితే ఖచ్చితంగా పాచి పడుతుంది అనమాట. అది విషయం. చూసారు కదా, చక్కగా నీళ్లు పోసేస్తున్నాను. అవన్నీ మళ్ళీ బయటికి రావాలి అంటే కింద ఆల్రెడీ వేపపిండి అవన్నీ నేనేమి వేయలేదు. ఎందుకంటే వీటిల్లో కంపోస్ట్ మాత్రమే ఉంది. ఇదిగోండి ఇదొకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క అది చూపించాను కదా ఇందాక, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. అదేనండి పువ్వులు అయిపోయిన తర్వాత వచ్చిన కొమ్మన ఇందులో పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఇవన్నీ ఇదివరకు అనమాట. ఇక్కడ ఒకటి పెట్టేశాను. 3 మొక్కల్ని 3 కుండీల్లో కొంచెం నాకు గుర్తు ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కూడా ఒకటి పెట్టాలని ఆలోచిస్తున్నా. 3 సరిపోయాయి. కొద్దిగా సెట్ అయితే ఒకవేళ నాకు చాక్లెట్ డబ్బాలు దొరికితే, అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మా వారికి తెలిసిన వాళ్ళు ఇస్తామన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు వేస్ట్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నాకు టెర్రస్ మీద బరువు ఉండకుండా చాక్లెట్ డబ్బాలు అనేవి మనం అడిగితే ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాటిల్లో పెట్టేస్తే సీజన్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు. లేదంటే ఏవైనా విత్తనాలు వేసుకోవడానికి అట్లా ఉంటాయి. ఇట్లా 2 వేళ్ళు పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కమెంట్.